Number 1. Number 69. 200. 301. 6 గంటల్లో 583 మందితో రికార్డ్. ఆపై ఆసుపత్రి పాలైన హీరోయిన్. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు, కొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. ఇటీవల ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన వినూత్న ప్రయత్నంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఒక ప్రత్యేకమైన రికార్డును నమోదు చేసి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సాహసోపేతమైన ప్రయత్నం తర్వాత ఆమె అనూహ్యంగా ఆసుపత్రి పాలైంది. ఆమె ప్రయాణం, ఎదురైన సవాళ్లు ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. My arms are a little bit sore. $154. That's the come, by the way. Oh, yeah, really? We heard on the interviews. Congratulations. Thank you so much. I had a in each hand and ఆస్ట్రేలియాకు చెందిన యానీ నైట్ అనే అడల్ట్ ఫిల్మ్ స్టార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇటీవల ఒక వివాదాస్పద ప్రయత్నం చేసి వార్తల్లో నిలిచింది. కేవలం 6 గంటల్లో 583 మంది పురుషులతో రికార్డు స్థాయిలో పాల్గొని కొత్త చరిత్ర సృష్టించినట్లు ఆమె ప్రకటించింది. ఈ వార్త ప్రస్తుతం నేటిజన్ల మధ్య తీవ్రంగా వైరల్ అవుతుంది. యానీ నైట్ తన ఈ రికార్డు ప్రయత్నాన్ని మే 18న పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ సవాలును విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆమె సంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఒక రోజులో 24 మందితో పాల్గొన్న తన రికార్డును తానే బద్దలు కొట్టినట్లు ఆమె ప్రకటించింది. అయితే ఈ ప్రయత్నం తర్వాత ఆమె ఊహించని విధంగా ఒక అనూహ్య మలుపును ఎదుర్కొంది. ఆమె టీం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆ రికార్డు తర్వాత అధిక రక్తస్రావం కారణంగా యానీ నైట్ ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించింది. యానీ నైట్ను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆమె టీం అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ అధిక రక్తస్రావం వెనుక ఉన్న కారణాలను మాత్రం వెల్లడించలేదు. గతంలో యానీ నైట్ ఎండ్రోమెట్రోయేసిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడినట్లు తెలిసింది. ప్రస్తుత రక్తస్రావం ఈ ఆరోగ్య సమస్య వల్ల వచ్చిందా లేదా ఒకేసారి ఎక్కువ మందితో పాల్గొనడం వల్ల వచ్చిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఆమె టీం పేర్కొంది. Number 1. Number 69. 200. 301. ఆసుపత్రిలో చేరినప్పటికీ యానీ నైట్ తన తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించింది. ఆమె మరొక పోస్ట్లో ఈ సవాలు ఇంత సులభంగా ఉంటుందని తాను ఊహించలేదని పేర్కొంది. భవిష్యత్తులో 1000 మందితో పాల్గొని కొత్త రికార్డును నెలకొల్పాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ సాహసోపేతమైన ప్రకటన ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది.